ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముసుగేసుకొని అరాచకమైనటువంటి ముఠా తయారై ములుగు జిల్లాలో ప్రభుత్వం చేసే అరాచకాలను, అవినీతిని, దందాలను, ఇసుక దందాలను, దాంతోపాటు సంక్షేమ పథకాలు అనర్హులకు ఇచ్చేటువంటి నిర్ణయాలను వ్యతిరేకించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వందలాది మంది సోషల్ మీడియా వారియర్స్ పైన తప్పుడు కేసులు పెట్టి జైలు పెట్టడం, అదేవిధంగా వేధింపులకు గురి చేసి చాలా మంది ఆత్మ బలిదానాలకు పాల్పడడం, కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిర్బంధానికి పోలీసులను అడ్డబెట్టి నిర్బంధానికి గురి చేయడం అనేది కోకొల్లగా జరుగుతా ఉన్నది. ఇటీవల కాలంలో వార్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే అరాచకాల అవినీతిని బయటపెట్టి వార్తలు రాసినటువంటి జర్నలిస్టుల పైన కూడా మరి విచక్షణరహితమైన దాడులు చేసి అత్యాచారాలకు కూడా పాల్పడడం జరిగింది. ఈ అన్ని రకాల తీవ్రమైనటువంటి ఘటనలు జరుగుతున్న ములుగు జిల్లాలో పోలీస్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క గారి యొక్క కనసైగల మేరకే మరి వారు పోలీసు కూడా డ్యూటీ చేయడం మరి జరుగుతా ఉన్నది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ప్రజాస్వామ్య హక్కులు పూర్తిగా కాలరాయడం జరుగుతా ఉన్నది. ఆ అమాయక గిరిజనులు కూడా అక్కడ స్వేచ్ఛాయుతంగా జీవించే పరిస్థితి లేకుండా మరి వాళ్ళపైన కూడా వాళ్ళ ఇళ్లను కూడా కూల్చివేసేటువంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ప్రజా నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మరి నిన్న పిలుపునిచ్చేటువంటి క్రమంలో నిన్న రమేష్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, తల్లిదండ్రులు చిన్న వయసులో కోల్పోయినటువంటి బలైన వర్గాల వ్యక్తి ఇల్లు లేకుండా ఉన్నాడు. ఇందిరమ్మ పథకంలో అర్హత ఉన్నది, నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి తను ప్రశ్నించి అనర్హులకు ఇచ్చారు అని అతను ప్రశ్నించినందుకు గాను తన పైన మరి పోలీసులను ఉసిగొల్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేయడం వల్ల తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ సంఘటన మరి పూర్తిగా మరి చిట్ట చివరి దశకు వచ్చింది. ప్రజల్లో తిరుగుబాటు మరి ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు పెరిగినాయి. ఖచ్చితంగా సీతక్క గారి యొక్క ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా వారు ఒక ముఠాగా ఏర్పడి జిల్లా పార్టీ అధ్యక్షులు వారి టీం అందరూ కూడా ముఠాగా ఏర్పడి మరి చాలా అరాచకాలు చేస్తా ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు. కాబట్టే వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి, అరాచకాలు ఆపాలని చెప్పి నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రకటన చేస్తే ఇవాళ జిల్లా ఎస్పీ గారు మరి పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పి ఇవాళ ప్రకటించడం, నెల రోజుల పాటు ములుగు జిల్లాలో ఎవరు కూడా ఎలాంటి సభలు, సమావేశాలు, నిరసనలు, ర్యాలీలు, ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయకూడదని చెప్పి జిల్లా ఎస్పీ గారు ప్రకటించడం అంటే నిజంగా ములుగు జిల్లాలో ఎమర్జెన్సీ ప్రకటించినట్టే. ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేదా? అసలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారి పాలనలో, సీతక్క గారు మంత్రిగా వారి నియోజకవర్గంలో ఇలాంటి ఎమర్జెన్సీ విధించడమే మరి ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఎమర్జెన్సీ లాంటి ప్రకటనలు చేసి ఇలా రోడ్లపైకి ఎవరు రాకుండా అడ్డుకోవడమేనా? అయినా ములుగు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు గారు, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జు బడే నాగజ్యోతి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా సోమవారం నాడు 7వ తారీఖు తప్పకుండా ప్రజా నిరసన కార్యక్రమం ములుగు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఖచ్చితంగా పార్టీ నిర్వహిస్తుంది. దానికి ఉమ్మడి జిల్లా నాయకత్వం మొత్తం కూడా దానికి తప్పకుండా హాజరై ఆ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్నటువంటి, ప్రజలపై జరుగుతున్నటువంటి దాడులను మరి నిరసిస్తూ కార్యకర్తలకు భరోసా ఇస్తాం, ప్రజలకు భద్రత కల్పించాలనేటువంటి నినదిస్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 7వ తారీఖు నాడు సోమవారం నాడు ములుగు జిల్లా కేంద్రంగా తప్పకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడతాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.